వెల్కమ్ టు 99 టీవీ హెల్త్. మీరు చూస్తున్నారు అనదర్ స్పెషల్ టాక్ విత్ విజయ పెద్దిన గారు. ఆవిడ ఒక ఫ్యామిలీ కౌన్సిలర్, మ్యారేజ్ కౌన్సిలర్, రిలేషన్షిప్ కౌన్సిలర్, నేనంటే ఆవిడ ఒక హ్యూమన్ కౌన్సిలర్ అండ్ ఆల్సో సైకాలజిస్ట్. అఫ్కోర్స్ సైకాలజీ చదివారు కాబట్టి ఇదిగో ఇన్ని సబ్ కౌన్సిలింగ్స్ ఉంటాయని ఆవిడ అర్థం చేసుకొని ఆవిడ సోషల్ మీడియాలో ఎంతో ఫేమస్. ఆవిడ కాంటెంట్తో ప్రతి ప్రశ్నకి తనదైన పంథాలో తనదైన హుందాదనంతో ఆవిడిచ్చే రిప్లైస్ కానివ్వండి, ఎంతోమందికి సెల్ఫ్ హీలింగ్ మెకానిజమ్స్గా ఒక సెల్ఫ్ రిపేర్ సిస్టమ్గా ఆవిడ పనిచేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీ విలువైన సమయాన్ని అంతే ఓపిక్గా నా కోసం మన కోసం వెచ్చించి 99 టీవీ వేదికగా మీరు ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్ యూ సునైనా, టు యూ టూ. నన్ను ఇన్వైట్ చేసి ఇలా మీ ఛానల్ ద్వారా ఇంకొక 10 మందికి కొన్ని ఉపయోగపడే టిప్స్ దొరికినా ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్. స్టార్టింగ్ ఒక ఫెరోషియస్ క్వశ్చన్ తోటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మ్యామ్. యూట్యూబ్ ఇలా ఓపెన్ చేయగానే మంచి ఎంతవరకు కనిపిస్తుందో దేవుడు ఎరుగు, కానీ ప్రతిరోజు కొన్ని వార్తలు, అంటే అవి చిన్నపిల్లల మీద సెక్షువల్ అసాల్ట్స్ అయినా కానివ్వండి, భర్త భార్యను చంపేయటమైనా కానివ్వండి, లేకపోతే గర్ల్ ఫ్రెండ్ అందంగా ఉంది అన్న జలసీతోటో, మరి ఎందుకో ఈ సైకిక్గా మనిషిని చంపేయటమే ఒక సొల్యూషన్. చిన్న లేదు, పెద్ద లేదు, నడి వయసు లేదు, ఏమీ లేదు మేడం. పవిత్రమైన పౌరోహిత్యం వృత్తిలో ఉన్న వాళ్ళు చేస్తున్నారు, చిన్నపాటి దిగువ మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళు చేస్తున్నారు, ఒక హైఫై సొసైటీలోనూ జరుగుతోంది. మనిషిలోని యానిమల్ ఇన్స్టింక్ట్ ఇంతలా వైడ్గా ప్రబలింపజేయడానికి కారణం ఏంటంటారు? ఇవాళ రేపు సునైనా అందరికీ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, అంటే వెంటనే అయిపోవాలి అంతే. తప్పితే మనకి కలిగిన కోరిక మంచిదా చెడ్డదా, అది ఈ క్షణం ఇప్పుడే తీర్చుకోవాలా, లేకపోతే ఈ పరిస్థితులు అనుకూలంగా లేవా, ఎవరి మీద మనం అంటే ఆ కోరిక కలిగింది కానీ లేకపోతే అలాంటి ఇష్టం కానీ ఏముంది, దాన్ని ఎలా ఆపుకోవాలి, మనకు కలిగిన ఫీలింగ్ని, అది ఏమైనా అవ్వచ్చు, ఇప్పుడు ఇష్టమైనా అవ్వచ్చు, చంపేస్తున్నారంటే కోపమైనా అవ్వచ్చు, ద్వేషం, పగ, ఇవి ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక ఇన్స్టెంట్గా అయిపోవాలి అంతే. తప్పితే మనం ఉన్న పరిస్థితి ఏంటి, ఎక్కడున్నాం, ఎవరి మధ్యలో ఉన్నాం, అసలు ఈ పని చెయ్యొచ్చా, మనకు కలిగిన ఆలోచన సరి అయిందా కాదా, ఈ పని చేస్తే వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, దానివల్ల నేను ప్లస్ నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా నష్టపోతారు, దీనివల్ల ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి కలిగే బాధ ఏంటి, అవతల వ్యక్తికి హాని చేసినప్పుడు మొత్తం అవతల వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, అసలు ఇవేమీ ఆలోచించే స్థితిలో ఉండట్లేదు ఎవరు. అనుకున్నామా అయిపోవాలి, ఒక భావన కలిగిందా అది చేసేయాలి, దానికి సంబంధించిన గ్రాటిఫికేషన్ వెంటనే వచ్చేయాలి. అంతేగాని పోస్ట్పోన్మెంట్ ఆఫ్ దట్ గ్రాటిఫికేషన్, అంటే ఆ కలిగిన ఆలోచనని ఆలోచించి చెయ్యాలి అనే ఒక కాన్సెప్ట్ ఎందుకో తగ్గిపోతూ వస్తుంది. సో ఇప్పుడు అందుకే కదా, ఇప్పుడు ఒక ఏదన్నా కొనుక్కోవాలనిపించింది, డబ్బు లేదు, ఏదన్నా చైన్ లాగేసైనా దారిలో ఆ డబ్బులతో కొనుక్కోవాలి, ఇలాంటివి. ఎందుకంటే ఒకటి ఎంతో కొంత సోషల్ మీడియా, అంటే సోషల్ మీడియా అన్నను పిల్లల చేతుల్లో కూడా ఫోన్ వచ్చేయటం అనేది, సో వాళ్ళు చూసేది సోషల్ మీడియానే కాబట్టి అన్నా తప్పేమీ లేదు. సో ప్లస్ పేరెంట్స్కి కూడా పిల్లల మీద కంట్రోల్ అనేది తగ్గిపోతూ వస్తుంది. అంటే ఒకప్పుడు తల్లి తండ్రి ఉన్న స్థానం కానీ లేదంటే వాళ్ళకున్న పవర్ కానీ ఇవాళ తల్లిదండ్రులకి లేదు అనటంలో అస్సలు అతిశయోక్తి లేదు. ఇవాళ పిల్లలకు భయపడి పేరెంట్స్ బ్రతుకుతున్నారు. అవును మేడం. సో ఫోన్ ఇవ్వకపోతే గొడవే, ఇస్తే కంట్రోల్ పెడితే గొడవే, లేకపోతే మార్కులు ఏంటి తక్కువ వచ్చినాయి అని అడగాలన్నా ఒక తల్లికి తండ్రికి భయమే. ఎందుకంటే చుట్టూ ఉన్న ఇన్సిడెంట్స్ చూసి ఎవరో ఒకళ్ళిద్దరు సూయిసైడ్ చేసుకున్న వార్తలు వచ్చేస్తాయి. దాంతో అమ్మో మనకున్నదే ఒకళ్ళు, ఇలా అడిగితే ఎందుకు వచ్చిందిలే, ఇప్పుడు ఆ మార్కులతో ఏమన్నా చేసుకుంటామా, ముందాళ్ళు ఏం చేసుకోకుండా ఉంటే చాలు. సో ఇలా భయపడి బ్రతకాల్సిన పరిస్థితి తల్లిదండ్రులకి వస్తుంది. సో వాళ్ళకేంటి ఎథిక్స్ వాల్యూస్ నేర్పి కూర్చోబెట్టి చెప్పాల్సిన టైం కానీ, చెప్తే వినే పరిస్థితి కానీ, మాకు తెలుసులే అనుకునే ఇది కానీ అన్నీ వచ్చేసినాయి. ఒకటి అని అనటానికి లేదు, ఎందుకంటే దీని మీదే మనం రోజంతా మాట్లాడవచ్చు.
ఏం ఫ్యాక్టర్స్ అని కనుక మనం ఆలోచిస్తే. సో బేసిక్గా ఏంటంటే ఒక్కటే చెప్పగలను నేను, ఒకప్పుడు ఏదైతే పద్ధతి అని అనుకున్నామో ఇప్పుడు దానికి ఆపోజిట్గా చేస్తేనే ట్రెండ్. మీకు అర్థమైందా? అర్థమైంది మేడం. ఒకప్పుడు డ్రెస్సింగ్ కానీ అలా చేస్తే అయ్యో నలుగురు ఏమన్నా అనుకుంటారేమో మనం ఇలా బయటికి వెళితే అనేది ఉండేది. ఇప్పుడు అది మోడర్న్ కాదేమో, పాత చింతకాయ పచ్చడేమో, ఇలా డ్రెస్ అయ్యి వచ్చింది ఇక్కడికి అనే పరిస్థితి ఉంది. ఒకప్పుడు ఏదన్నా చిరుగు కనపడాలంటే దాన్ని కుట్టుకుని లేకపోతే దాన్ని ఎలా కవర్ చేసుకుని వెళ్ళాలా అని వచ్చేది. ఇప్పుడు పని కట్టుకుని మనం టాన్ జీన్స్ అవి వేసుకుంటున్నాం. అవునా? టాన్ జీన్స్, టాన్ షర్ట్, సెలబ్స్ ఆరెల్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే వాళ్ళని చూడగానే ఒక 100 మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు అలా హోల్స్ ఉన్న షర్ట్స్ వేసుకోవడం, దాన్నే ఫ్యాషన్ కింద పెట్టుకుని 10,000 20,000 వేసి మనం కొనుక్కోవాలి. ఎందుకు? ఇప్పుడు సందర్భం, ఇప్పుడు వాళ్ళంటే సెలబ్రిటీలు, వాళ్ళు అలానే వేసుకుంటే వాళ్ళకి కావలసిన పబ్లిసిటీ కానీ ఆఫర్స్ కానీ లేదంటే వాళ్ళ సర్కిల్లో కానీ అది చెల్లుబాటు అవుతుంది. బట్ మనం ఇక్కడ ఉంటూ మనం కూడా సెలబ్రిటీ లాగానే ఉండాలి అని అనుకోవటం, మన చుట్టూ ఉన్న సర్కిల్కి మనం ఎక్కడ అనేది అది ఫాలో అయితే ఇక్కడేంటి వాల్యూస్ అనేది అది మర్చిపోతున్నారు. అవును మ్యామ్. ఇక్కడ ఒక కొనసాగింపు క్వశ్చన్ నేను అడగదలుచుకున్నాను. అంటే సెలబ్రిటీని చూసి, అంటే సెలబ్స్ అని వాళ్ళనే ఎంఫసైజ్ చేయటం కాదు, ఇప్పుడు ఫ్యాషన్ సెలబ్స్ మారుతున్నటువంటి ట్రెండ్ ఇది చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి తద్వారా వేషధారణ భాష మాత్రమే కాకుండా లైఫ్ స్టైల్లోనే చేంజెస్ చేసేసుకుంటున్నారు చాలామంది. ఆ చేంజెస్ యాక్సెప్టబుల్ అమికబుల్ అయినా కాకపోయినా, అంటే మాట వింటే సరే ఉంది, ఏ భర్తో లేకపోతే తల్లిదండ్రో మాట వినని పరిస్థితి అయితే మీరన్నట్టు కొట్లాడించైనా వినిపించుకొని నెగ్గించుకొని ఫలానా వాళ్ళలాగా మేము ట్రెండ్ ఫాలో అవుతున్నాం, సెట్ అయినా అవ్వకపోయినా షార్ట్స్ వేసుకుంటున్నాం. హెల్త్ ఇష్యూస్ వస్తాయి, స్కిన్ ఇష్యూస్ ఉంటాయి చాలామందికి, గాలాడే పరిస్థితి, లూజ్ బట్టలు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈవెన్ దెన్ వి జస్ట్ వాంటెడ్ టు వేర్ దోస్ టైట్ క్లోత్స్ అండ్ ఒకరికి చూపించాలి, నలుగురిలో ప్రత్యేకంగా ఉండాలి అనే కాంక్ష ఎందుకు పెరిగిపోయిందంటారు? అంటే అది బ్రాడెన్ విజన్, అంటే ఒక బ్రాడర్ మైండ్ సెట్ అనుకుంటున్నారు అది. అవును. సో అంటే ఏంటంటే సపోజ్ మనం మనకి ఏదన్నా ఒక నచ్చని వ్యక్తి డ్రెస్సింగ్ని మరీ ఇంత ఎక్స్పోజింగ్గా వేసుకోవాలా అని మనం అనుకున్నప్పుడు, ఇప్పుడు పిల్లలు వాట్ దే థింక్ ఈస్ మీరు ఇంకా ఎక్కడో ఆగిపోయారు, 80s 90s ఆగిపోయారు. అంటే ఏంటంటే వే ఆఫ్ డ్రెస్సింగ్ ఎంత మోడర్న్గా ఉంటే మనిషి ఆలోచనలు అంత బ్రాడెన్ అని అనుకునే పరిస్థితిలో ఉన్నారు. బట్ లేదు, నేను అబ్జర్వ్ చేశాను ఏంటంటే డ్రెస్సింగ్కిను ఆలోచన విధానానికి అస్సలు సంబంధం లేదు. ఎంత తక్కువ డ్రెస్సింగ్ ఉంటే అంత విశాలమైన దృక్పథాలు ఉన్నాయనేమి చెప్పటానికి లేదు. సమ్ టైమ్స్ ఐ వండర్, అంటే వస్త్రధారణ, భాష చాలా అద్భుతంగా, లాంగ్వేజ్ ఫ్లూయెంట్గా ఇంగ్లీషు నలుగురిని ఆకట్టుకునే విధంగా ఉన్న వాళ్ళ కోర్ వాల్యూస్ దే ఆర్ నాట్ వెరీ బ్రాడ్. సో డ్రెస్సింగ్కి, ఆలోచన విధానానికి, విశాలమైన దృక్పథానికి, పాజిటివ్ యాటిట్యూడ్కి ఎక్కడా లింక్ లేదు. కాబట్టి మనం మన ఆలోచన పరిధిని పెంచుకుంటే, విశాలం చేసుకుంటే, అక్కడ మోడర్న్ థాట్స్ అంటే ఏంటి, ఓకే వీ షుడ్ నాట్ జడ్జ్ అ పర్సన్ బై హిస్ ఆర్ హర్ డ్రెస్సింగ్, అది నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? ఇది. సో అలా అని డ్రెస్సింగ్, నీకు నచ్చని డ్రెస్సింగ్ ఉన్నాళ్ళందరూ అంటే చెడ్డవాళ్ళు లేకపోతే అని మనం జడ్జ్ చేయకూడదు కదా. అవి ఏంటి ఇలాంటి బట్టలు వేసుకొచ్చింది ఇక్కడికి అని జడ్జ్ చేయకూడదు. ఎందుకంటే మేబీ షీ ఈజ్ వెరీ గుడ్ ఎట్ హార్ట్ విచ్ వీ డోంట్ నో. కాకపోతే జనరల్గా ఏంటంటే అనేది మనం బీ అ రోమన్ ఇన్ రోమ్, అదొక్కటే చెప్తాను సునైనా నేను. నువ్వు పెళ్ళికి వెళ్తూ జీన్స్ వేసుకెళ్ళక్కర్లేదు. ఎందుకంటే వై స్టాండింగ్ అవుట్, వేసుకెళ్తే తప్ప అంటే దెర్ ఇస్ నో రైట్ ఆర్ రాంగ్, అబ్సల్యూట్ థింగ్. బట్ ఎప్పుడు కూడా ఎప్పుడు బాగుంటుంది, మనం కూడా ఒక అటెన్షన్ అంటే ఏమంటారు గ్రాబ్ చేయకుండా నలుగురితో పాటు నారాయణ అన్నప్పుడు నీకు అసలు ఏ ఇబ్బంది ఉండదు, అది ఎక్కడైనా సరే. ఇప్పుడు నువ్వు పల్లెటూరు వెళ్తూ షార్ట్ వేసుకెళ్తాను అంటే మనం ఏం చెప్తాం మన పిల్లలకి, వద్దు అక్కడ అందరూ అలా ఉండరు కాబట్టి వై టు గ్రాబ్ ద అటెన్షన్. నువ్వేదో చెడ్డదానివనో నువ్వు మోడర్న్ అనో కాదు, అక్కడ తల్లి బాధ, తల్లి సర్ది చెప్పబోయేది కూతురికి. ఎందుకు, నలుగురితో నారాయణ అంటూ
ఆ సర్దుబాటు తత్వం ఎక్కడ ఉంటే అక్కడలాగా ఉండాలి. ఒక తెలుగు మాత్రమే వచ్చిన నలుగురు వ్యక్తుల దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు ఇంగ్లీషే వచ్చు అని మాట్లాడితే ఒకళ్ళకి అర్థం కాని పరిస్థితి. సో అక్కడ ఏ విధంగా ఉంటే నువ్వు అర్థం కాబడతావో అలా ఉండగలిగితే బెటర్. అలా అని వై ఐ షుడ్ బి లైక్ సంబడి ఎల్స్, వై టు లూజ్ మై సెల్ఫ్, ఐ హ్యావ్ సెల్ఫ్ రెస్పెక్ట్, వై షుడ్ ఐ యాక్ట్ లైక్ హూ ఐ యామ్ నాట్, ఇవన్నీ అడిగితే దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ యాక్టింగ్. లెట్ యూ జెల్, అంతే. సర్వైవ్ అవ్వడం అంతే. ఇవి లైఫ్ స్కిల్స్. వీళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మనకి పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన వాడు విజ్ఞత కలవాడు మామూలుగా. అవునా? సో నువ్వు సందర్భాన్ని బట్టి ఉండటం అనేది తెలుసుకుంటే అసలు ఏ ప్రాబ్లము రాదు. ఇప్పుడు వాళ్ళకి లేని ఓపిక అదే. నేనెందుకు సందర్భానికి తగినట్టు ఉండాలి, నా పాటికి నేను ఉంటాను, సందర్భం ఇవన్నీ మీకు కానీ నాకేం సంబంధం, నేను ఇలాగే ఉంటాను. ఇఫ్ యూ యాక్సెప్ట్, అదర్వైజ్ ఇట్స్ యువర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే అంత యాటిట్యూడ్ ఉంది మేడం. సో దానివల్ల ఏమవుతుందంటే పేరెంట్స్కి పిల్లలకి కూడా ఫ్రిక్షన్ పెరగటం, వీళ్ళకి ఎలా అర్థం చేయించాలి, ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఇది అని ఎలా అర్థం చేయించాలి, ఇవి కూడా కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఇక్కడ నోబడీ ఈజ్ రాంగ్, బట్ దే ఆర్ బీయింగ్ పోర్ట్రేడ్ ఇన్ ఎ రాంగ్ వే అండ్ దే ఆర్ ప్రెజెంటింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ ఎ రాంగ్ వే వేర్ పీపుల్ కాంట్ కాంప్రిహెండ్ దెమ్. అంతే తప్పితే ఎవరిని మనం విమర్శించక్కర్లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు, ఎవరి రైట్స్ని ఎవరు కాలదన్నట్లేదు. కానీ దానివల్ల నువ్వేమి అట్రాక్ట్ చేస్తున్నావు బయట నుంచి, యూనివర్స్ నుంచి, జనాల నుంచి, అది నీ మనసుకి ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది. వండర్ఫుల్. ఇది ఇంపాక్ట్ ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఈ మధ్యన అట్లీస్ట్ ఒక 10 years నుంచి కోవిడ్ తర్వాత మనిషికి విలువ తెలిసింది, మనిషి యొక్క విలువ అనుకున్నాం, కానీ లేదు. పాతాళానికన్నా కింద స్థాయి ఏదైనా ఉంటే ఆ 14 లోకాల్లో లాస్ట్ లోకానికి కూడా వెళ్ళిపోయినాయి ఆ విలువలు అనేవి. ఈ విమెన్ని సెక్స్ ఆబ్జెక్ట్గా చూస్తూ ఒక సైడిజంతో కూరుకున్నటువంటి యాటిట్యూడ్, పిల్లలను లేదు, పెద్దవాళ్ళని లేదు, ధర్మం పేరిట చేసేవాళ్ళు ఒకళ్ళు, పక్క ధర్మం అమ్మాయిని తీసుకెళ్ళి పాడు చేసేవాళ్ళు ఒకళ్ళు, చిన్నపిల్లని పాడు చేసేవాళ్ళు ఒకళ్ళు, డెఫ్ అండ్ డమ్ని పాడు చేసేవాళ్ళు ఒకళ్ళు, ఈ విమెన్ని ఇంట్లో ఉన్న మహిళల్ని కొట్టి, ఇప్పుడు మహిళలే ఇంకొంతమంది మహిళల్ని కూడా కొట్టి ఇచ్చేసి హతమార్చి స్కెచ్లు వేసేసి ఇలా సరికొత్త రీతిలో దానిలో మళ్ళీ క్రియేటివిటీ ఒకటి. ఇప్పుడు మహిళలు కూడా మెన్ని అంటే విపరీత మగవాళ్ళని కొట్టే పరిస్థితి, చంపే పరిస్థితి కూడా వచ్చేసింది. అవయవాలు అమ్మించేసి వెళ్ళిపోవటం, అసలు ఇలాంటి క్రైమ్స్ లో కూడా ఇంత క్రియేటివిటీ అని అనిపిస్తుంది. మొన్న ఒకటి విన్నాం కదా, ఏంటో అది అసలు ఇంకా అంటానికి కూడా నోరు రావట్లేదు, సంథింగ్ లైక్ కుక్కర్లో ఉడకబెట్టి, అబ్బో అది వింటే అయితే అసలు మనం అంటే ఏంటి అసలు ఏమైపోతుంది అనేది అసలు అర్థం కాని పరిస్థితి వచ్చేసింది. అవును, మనం తప్పితే, మన ప్రాణం తప్పితే పక్కన వాళ్ళది ఎవరిది ప్రాణం కాదు అనే ఆలోచన ఎందుకు పెరిగిపోయిందంటారు అందరిలో? అదే అన్నాను కదా సునైనా, ఒక పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని విచక్షణతో ఆలోచించగలిగేంత మైండ్ఫుల్నెస్ అనేది పోయింది. అదే మళ్ళీ సేమ్ వర్డ్, అంటే అయిపోవాలనుకున్నది అంతే తప్పితే దాని గురించిన ఒక ఆలోచన కానీ, ఇది నేను చేసేది తప్పా రైటా అనేది కానీ, ఈ ఆలోచన మంచిదా కాదా అనేది కానీ ఆ విచక్షణ ఉండట్లేదు. అంటే ఇప్పుడు నాకే ఉన్నాను మేడం, విసుగు పడిపోయాను, ఛీ ఏంటి జీవితం, ఎండ్ చేసేసుకుంటే అయిపోతుంది, లేదా పక్కన వాళ్ళతోటి నాకు చాలా కోపంగా ఉంది, వాళ్ళని ఏదో ఒకటి చేయాలి అన్న క్రూరత్వం, ఈ ఆలోచనలు వస్తూనే ఉంటాయి. మీరు అనేది ఏంటంటే ఇలా 30,000-40,000 థాట్స్ ఇన్ డే వస్తూ ఉంటాయి. దాన్ని ఎంతవరకు ఆలోచించి ఆగుతున్నాము అనేది ఇంపార్టెంట్ అని మీరు అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి నేను ఒక సింపుల్ టెక్నిక్ చెప్తూ ఉంటాను నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్కి. చెప్పండి. డిఫరెన్షియేట్ బిట్వీన్ వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్ అండ్ వాట్ ఈజ్ ద రైట్ థింగ్ టు డూ. నీకేమనిపిస్తుంది అంటే నీ భావన, నీకు చిరాగ్గా ఉంది, ద్వేషంగా ఉంది, లాగిపెట్టి 4 పీకాలని ఉంది, లేకపోతే చంపి పారేయాలని ఉంది, ఇది ఫీలింగ్స్ నీవి. ఓకే. వాట్ ఈజ్ ద రైట్ థింగ్ టు డూ, కానీ ఇది సరి అయిన పని అయినా నేను చేసేది. నేను ఎప్పుడు ఒక పాత అరిగిపోయిన టేప్ రికార్డర్ లాగా ఈజీగా అర్థమవుతుందని చెప్పిందే ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. ఏంటంటే రేపు ఎగ్జామ్ ఉంది, ఓకే,
మీకు బ్రహ్మాండంగా ఇలాగే షూటింగ్లు చేసుకుంటా అంటే ఆ పనిలో బిజీగా ఉండాలి, నేను అది చేయాలి ఇది చేయాలి అనుకుంటున్నారు. నేను అలాగే ఇద్దరికి ఒకే ఎగ్జామ్ ఉందనుకుంటున్నాం. నేను ఇలాగే సరే అని ఏదో సునైనా పిలిచింది కదా టాక్ షో ఉంది ఇది అని హ్యాపీగా వచ్చాను. కానీ ఇద్దరికి రేపు ఎగ్జామ్ ఉంది. ఇంకొకళ్ళు మనతో పాటు ఎగ్జామ్ ఉన్నాళ్ళు కొంతమందికి నిద్రపోవాలనిపించింది, కొంతమందికి ఆడుకోవాలనిపించింది, సినిమాకి వెళ్ళాలనిపిస్తుంది. ఒకళ్ళిద్దరికి మాత్రం ముందే రేపు ఎగ్జామ్ ఉంది కదా ముందు చదువుకుని తర్వాత ఈ అపాయింట్మెంట్స్ స్కెడ్యూల్స్ ఎప్పుడు అప్పుడు ఉంటానే ఉంటాయి. బట్ వీఆర్ డూయింగ్ సమ్ ఇంపార్టెంట్ సర్టిఫికేషన్ ఫర్ అవర్ అప్గ్రేడేషన్, మనం అప్డేట్ అవటానికి చేస్తున్నాం కదా, ముందు ఆ పని చేసి తర్వాత ఇవన్నీ పెట్టుకుందాం, ఇంకో రోజు పెట్టుకుందాం అనుకుంటారు. సో ఇక్కడ వాట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ వెన్ దేర్ ఈస్ ఎన్ ఎగ్జామ్ టుమారో మార్నింగ్? సిట్, స్టడీ, మెమరైజ్, ఫినిష్ ద రివిజన్, ఏదో ఆ సబ్జెక్ట్ మీద పట్టు తెచ్చుకోవటం. మిగతావన్నీ ఏంటి, మనందరికీ ఉన్న డిఫరెంట్ ఫీలింగ్స్, వ్యాపకాలు, ఆలోచనలు. సో ఇక్కడ మనం వచ్చే ముందల ఓకే ఎగ్జామ్ రేపు రాస్తే ఇంకా అది మనకు అదే ఇంపార్టెంట్, ఇది రేపైనా పెట్టుకోవచ్చు, రేపైనా సినిమాకి వెళ్ళొచ్చు, రేపైనా ఆడుకోవచ్చు, రేపైనా నిద్రపోవచ్చు అనే ఆలోచన. డిఫరెన్షియేటింగ్ బిట్వీన్ వాట్ ఈస్ ద ఫీలింగ్ అండ్ వాట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ. నాకేమనిపిస్తుంది కానీ ఇప్పుడు ఏం చెయ్యాలి, ఇప్పుడు చెయ్యాల్సిన బాధ్యత ఏంటి, ఇప్పుడు మనం చెయ్యాల్సిన కరెక్ట్ పని ఏంటి అనేది గనక ప్రతిసారి ఒక మనిషి ఇలాంటివి ఎస్పెషల్లీ ఎక్స్ట్రీమ్ థాట్స్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు గనక ఆగగలిగి, కాకపోతే అదే లేదనుకోండి, ఆగగలిగి నాకేమనిపిస్తుంది కానీ ఇది కరెక్టా కాదా, ఈ ఒక్కటి చేయగలిగితే చాలా మటుకు కొన్ని అనవసరం అనిపిస్తాయి, కొన్ని అసలు చేయాల్సిన అవసరమే ఉండదనిపిస్తుంది, మన ఆలోచనే తప్పని కాసేపటికి తెలుస్తుంది. కానీ ఆ ఆగగలగటం, ఆ పాజ్ అనేది ఎంతమంది ఇవ్వగలుగుతున్నారు, ఆ మైండ్ఫుల్నెస్, అసలు ఇది సాధించగలిగితే అసలు సగం పైగా అసలు ప్రాబ్లమ్సే రావు అసలు ఎవరికి. ఒక మాట ద్వారా, చేత ద్వారా, ఎందుకు మాట్లాడాలనుకున్నప్పుడు కూడా నాకు అనిపిస్తుంది ఇది అనేయాలని, కానీ ఇది ఈ టైంలో నోరు విప్పి మాట్లాడడం కరెక్టా కాదా, ఈ టైంలో మౌనం కరెక్టా కాదా, ఎగ్జాక్ట్ ఈ టైంలో ఖర్చు పెట్టడం కరెక్టా కాదా, అవును, ఈ టైంలో మనిషిని పెళ్లి చేసుకోవడమో హతమార్చడమో లేదా వాళ్ళ మాన ప్రాణాలతో ఆడుకోవడమో కరెక్టా కాదా, నాకు అనిపిస్తోంది. ఓకే ఫైన్, నీకు అనిపించిందంతా నువ్వు కాదు. ఓకే, అర్థమైందా? అర్థమైంది. మనకి చాలా అనిపిస్తాయి కానీ అనిపించిందంతా మనం కాదు. వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ థాట్స్. ఎలా మేడం? అంతే, నీ ఆలోచన ఏంటి అనేది నువ్వు కాదు. ఎందుకంటే కొన్నిసార్లు మంచి ఆలోచనలు వస్తాయి, కొన్నిసార్లు చెడు ఆలోచనలు వస్తాయి, కొన్నిసార్లు యాంగ్షియస్ ఫీలింగ్ వస్తుంది. సో యు ఆర్ నాట్ యాంగ్షియస్, యు ఆర్ ఫీలింగ్ యాంగ్షియస్. రెండిటికి డిఫరెన్స్ ఉంది కదా, అవునా? అవును. ఫీలింగ్ యాంగ్షియస్ ఇస్ బేస్డ్ ఆన్ ద సిట్యుయేషన్. యు ఆర్ ఫీలింగ్ నీ ఫీలింగ్ అది, కానీ యు ఆర్ నాట్ యాంగ్షియస్, యు ఆర్ సునైనా, రైట్? సునైనా ఈజ్ ఫీలింగ్ యాంగ్షియస్. సీ ద డిఫరెన్స్. సో మనల్ని మనం కూడా లేబుల్ చేసుకోకూడదు అట్లా, వీడు అలాంటి వాడు, వీడు ఇలాంటి వాడు, అంటే నేను పిరికివాడిని, లేకపోతే నాకు ఇలా మనల్ని మనం లేబుల్ కూడా చేసుకోకూడదు. సో ఇలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ ఎస్పెషల్లీ ఉండటానికి ఇక రీజన్స్ కానీ రూట్ కాజెస్ కానీ చాలా ఉంటాయి. ఒక వ్యక్తి ఇంత పైశాచికంగా ఎందుకు తయారయ్యాడు అనటానికి రీజన్స్, రూట్ కాజులు కూడా చాలా ఉంటాయి. చిన్నప్పటి నుంచి పెరుగుతున్న వాతావరణంలో చూసి వాళ్ళు పుట్టినప్పుడు అందరిది ఒకటే అంటే ఖాళీ బుర్ర, ఎవ్వరూ ఇలాంటి అంటే ఒక సేడిజంతో పుట్టారని కానీ, నార్సిజంతో పుట్టారని కానీ, హత్య చేయటాకే పుట్టాడన్నది కానీ ఏం ఉండదు. బట్ పిల్లల మనసులు స్పంజెస్ లాంటివి. వాళ్ళు చుట్టూ ఉన్న ఇది నుంచి, ఇంట్లో ఇన్ఫ్లుయెన్సెస్ నుంచి, చుట్టూ వాతావరణం, పెరిగిన ప్లేసు, వాటన్నిటి నుంచి, స్కూల్ కానీ ఫ్రెండ్స్ కానీ వీటి నుంచి వాళ్ళు కొన్ని అబ్జార్బ్ చేసుకుని ఏది అందులో ఇంచుకున్నారు అంటే ఏమి లోపలికి తీసుకున్నారు, ఏది బయటకు వదిలేశారు అనేదే ఇంపార్టెంట్. ఎందుకంటే అదే పరిస్థితుల్లో పెరిగిన ఇద్దరు పిల్లలు వేరువేరుగా బిహేవ్ చేస్తారు. అలా అని అదే చూసి ఒకటే నేర్చుకున్నారా, ఇద్దరు ఒకటే చూసినా లేదు. అంటే ఏంటి, ఇక్కడ మళ్ళీ వాళ్ళు స్వతహాగా డెవలప్ చేసుకునే
ఆలోచన పరిధి కానీ విచక్షణ కానీ అన్నీ ఉంటాయి. సో ఇట్స్ లైక్ కాంప్లెక్స్ థింగ్ అనమాట. ఒక మనిషి ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేదానికి పూర్తిగా ఇదిగో ఇదే రీజన్ దీనివల్ల అని మనం చెప్పలేము. ఎందుకంటే దేర్ ఆర్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. పుట్టినప్పటి నుంచి వాడు ఆ పని చేసే వరకు ఏమేం చూశాడు, ఎందుకు మారాడు, ఎలా మారాడు అన్నది మనకి అంటే రీసెర్చ్ చేస్తే కానీ తెలవదు. ఎస్పెషలీ ఒక హత్యలు, క్రిమినల్స్ ఇవి ఎందుకు ఇలా తయారవుతున్నారు. మంచిగా ఉన్నప్పుడు మనం ఆలోచించక్కర్లా. ఇప్పుడు రతన్ టాటా గారు ఎంత మంచిగా ఎందుకున్నారు అంటే ఆయన సంస్కారం అని అయిపోతుంది. కానీ ఎవరన్నా ఒక వ్యక్తి ఎందుకింత పైశాచికంగా హత్య చేశాడు అంటే దానికి బోల్డ్ ఉంటుంది రీసెర్చ్. నాకు డౌట్ మ్యామ్, ఇది పర్సనల్ క్వశ్చనే. బీయింగ్ అ సైకాలజిస్ట్, మీరు ఇలా మనుషుల్ని అనలైజ్ చేసి పరిస్థితుల్ని అనలైజ్ చేసి, నేను అనుకుంటున్నా మీ ఇంట్లో అసలు వాగ్వాదాలు, గొడవలు ఏది ఉండవా? ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, పార్ట్నర్ కానీ, పిల్లలు కానీ వచ్చి ఏదైనా యాంగ్షియస్గా ఫీల్ అవుతుంటే మీరు చక్కగా కూర్చొని దిస్ ఇస్ బికాస్ ఆఫ్ దిస్ బిహేవియర్ అని నోట్స్ రాస్తారా? హౌ ఇస్ యూ అట్ హోమ్? అసలు మీరు పూర్తిగా పప్పులో తప్పులో వేసేసారా? 2 కాళ్ళు వేసేసారు. ఓకే. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను కూడా అంటే మనిషినే, నేను కూడా భార్యని, అమ్మనే, నేను కూడా అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఇంకా పైగా అందరివి విని విని చక్కగా ఓపికగా వాళ్ళకి చెప్పి ఇంట్లోపల వెళ్ళగానే ఏదన్నా అయిందంటే కాకపోతే అంటే ట్రై టు బీ బ్యాలెన్స్డ్. అంటే నేను మర్చిపోతాను నేను కౌన్సిలరు ఇది అని. వన్స్ ఇది దాటి వెళ్ళిపోయానంటే మళ్ళీ నార్మల్ వైఫ్, నార్మల్ ఇది ప్లస్. కానీ ఎంతో కొంత అంటే అది ఏమంటారంటే ఇప్పుడు కౌన్సిలర్ అయినాక రిఫైన్ అయ్యాను. కానీ ముందు నుంచే ప్రతి మనిషికి ఒక నేచర్ ఉంటుంది. అంటే సాఫ్ట్ నేచరా లేకపోతే కొంచెం మెచ్యూరిటీ థింకింగ్ ఉందా అనేది. సో నాకు కాలేజ్లో ఉన్నప్పటి నుంచి పీపుల్ యూస్ టు ఫీల్ దట్ ఐఎమ్ రియలీ అంటే శాంత స్వభావురాలని, గట్టిగా మాట్లాడదని, లేకపోతే అట్లా కొంచెం ఉండేది. ప్లస్ ఎవరన్నా కూడా నా దగ్గరికి వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ తెచ్చి షేర్ చేసి చెప్పగలిగి నేను చెప్పింది విని రిలీఫ్ పొందే ఇది అప్పటి నుంచే ఉంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నాకు సైకాలజీ సబ్జెక్ట్ చదవాలి, ఐఎమ్ ఫిట్ ఫర్ కౌన్సిలింగ్ అనేది నాకు అక్కడే వాళ్ళ ఫీడ్బ్యాక్ ద్వారానే తెలిసింది. బట్ ఇంట్లో మాత్రం మీరు అన్నట్టు పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని. ఇప్పుడు మా ఆయన్ని కదిలిచ్చారంటే బోల్డ్ కంప్లైంట్స్ ఉంటాయి, మా పిల్లల్ని కదిలిచ్చారంటే అబ్బో ఉంటాయి. బట్ ఇప్పుడు 25 ఏళ్ళు వచ్చి పెళ్ళిళ్ళు కూడా అవుతున్నాయి కాబట్టి దే రియలైజ్ అగైన్. అండ్ అఫ్ కోర్స్ ఎవరి పిల్లలు వాళ్ళని అది చెప్పాల్సిన వచ్చిన రోజు మాత్రం యు ఆర్ ద బెస్ట్ మదర్ అంటారు అనుకోండి, అవి కూడా ఉన్నాయి. బట్ ఏదన్నా చెప్పబోతే వాళ్ళు తల్లిగానే చూస్తారు కానీ తిను పెద్ద సైకాలజిస్టు, తిని చెప్పేది వినాలి అలా ఏం ఉండదు. అమ్మ ప్లీజ్ నీ కౌన్సిలింగ్ మాకు అక్కర్లేదు, యు ఆర్ ఏ మదర్ హియర్ అని చెప్తారు. లేదంటే నీది అక్కడే చెయ్యి, నువ్వు ఇక్కడ కాదు అని చెప్తారు. అసలు మేము నీ క్లాసు వినదలుచుకోవట్లేదని చెప్తారు. ఇక మా హస్బెండ్ అయితే ఏదన్నా ఇప్పుడు ఇలా నేను అరిచాను అనుకోండి, పొరపాటున ఏదన్నా విసుక్కున్నా అనుకోండి, నువ్వు ఇంకేం సైకాలజిస్టు. ఇది కూడా మళ్ళీ ఇది ఎలా ఉందంటే మేము చేయాల్సినవన్నీ చేసేస్తాం, బట్ మీరు మాత్రం సైకాలజిస్ట్ గానే బిహేవ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. సో నేను అంటాను, సో యు ఆర్ ఆల్ నాట్ మై క్లయింట్స్ అంటాను నేను. గుడ్ వన్. కాబట్టి అవన్నీ చక్క మామూలుగానే ఉంటాయి. బట్ బేసిక్గా చాలా తక్కువ. రావని ఇదేంటి స్వామిని, యోగిని అని నేను అనను కానీ, బట్ ముందు నుంచి బ్యాలెన్స్డ్గానే ఉండటానికి ఎక్కువ ట్రై చేసేదాన్ని నేను. ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ. సో నౌ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, సపోజ్ ఇప్పుడు మా హస్బెండ్ విసుక్కున్నారనుకోండి, ఐ కెన్ అండర్స్టాండ్ వేర్ హీఈస్ కమింగ్ ఫ్రమ్. అది నా మీద విసుగా, పరిస్థితుల మీద విసుగా ఏంటి అనేది ఐ కెన్ డిఫరెన్షియేట్. ఓకే. ఇంకా ప్లస్ ఇంకోటి సునైనా ఏజ్తో పాటు వచ్చే మెచ్యూరిటీ కూడా ఉంటుంది. 25 ఏళ్ళప్పుడు ఉండే టెంపరు 50 ఏళ్ళప్పుడు ఉండదు. ప్లస్ మనకి మన ఇంట్లో వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అనేది అర్థం కూడా ఎక్కువ అవుతారు ఇన్ని ఇయర్స్ జర్నీలో. మా అబ్బాయికి ఏంటి టెంపర్మెంట్స్, ఏది చేస్తే నచ్చదు, మా అమ్మాయికి ఏది నచ్చదు, వాట్ ఈజ్ షీ థింకింగ్, వాట్ ఈజ్ మై హస్బెండ్ థింకింగ్ అనేది తెలిసిన తర్వాత మనం అదే నేను అందే. సో మౌల్డింగ్ them according to us, molding us according to them. ఇదేమి తప్పు కాదు అనేది ఫస్ట్ ఆ ఈగో వదిలేసుకుంటే కనుక ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. దిస్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్ దట్ యూ హ్యావ్ టోల్డ్ టుడే మ్యామ్.
మౌల్డింగ్ తప్పు కాదు. ఇది మనకి అదే అంటున్నా, కమింగ్ బ్యాక్ టు దిస్, సోషల్ మీడియాలో ఉన్న ఈ 30 సెకండ్స్ రీల్ చూసి మనం మన జీవితానికి అది టిప్స్ కింద ఫాలో అవుతూ ఉంటాం. కానీ అది తప్పు. ఇందులో నువ్వు అన్వయించుకోగలిగింది ఎంత, నీకు అవసరం ఉన్నది ఎంత. అగైన్ మీరు చెప్పిన టిప్పే, ఈ టిప్ మాత్రం అది ఒకలాంటి సంజీవిని హ్యూమన్ కైండ్కే. మ్యామ్ 100% ఒక రిలేషన్షిప్లో నేను ఇచ్చా కానీ వర్కౌట్ అవ్వట్లేదు అనే క్వశ్చన్ మీకు వస్తుందా రిలేషన్షిప్ కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు? అంటే నేను మొత్తం ఇచ్చాను మేడం, 100% ఇచ్చా, స్టిల్ ఇట్స్ నాట్ వర్క్. అసలు 100% ఉందంటారా? అదే అంటున్నాను. లక్కీగా కొంతమంది ఎక్కువ మట్టుకు కొంతమంది ఏంటంటే వాళ్ళు దే కమ్ విత్ క్యూరియాసిటీ. మా రిలేషన్షిప్ వర్క్ అవ్వట్లేదు ఎందుకంటారు, వీ వాంట్ టు నో యాక్చువల్లీ వాట్ ఈస్ గోయింగ్ త్రూ అండ్ వేర్ వీఆర్ గోయింగ్ రాంగ్ అని వస్తారు. అసలు వీళ్ళతో ప్రాబ్లమే ఉండదు సునైనా, ఎందుకంటే దే ఆర్ వెరీ క్లియర్. Okay, they know that something is going wrong already. And they are with open mind to change themselves, to know what is the reason and to adapt or change according to the for the betterment of the relationship. వీళ్ళతో అసలు ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం అలా ఎక్కడొస్తుందంటే ఇద్దరు తనదే తప్పు అని ఆవిడదే తప్పని అతను అనుకున్నప్పుడు అసలు ఇద్దరిది అంటే ఇలా ఉంటారు. ప్లస్ నాది తప్పు ఉంది కానీ నాది చాలా తక్కువ తప్పు, ఈవిడది ఎక్కువ తప్పులు, అది కూడా ఉంటుంది. అఫ్ కోర్స్ ఐ అగ్రీ టు దట్ ఆల్సో, ఎందుకంటే అందరూ 50-50 తప్పులు చేయాలని లేదు కదా, అఫ్ కోర్స్. కానీ 80-20 అయినా ఇఫ్ యూ కరెక్ట్ దోస్ 20%, ఈ 80లో చాలా చేంజ్ వస్తుంది. ఈ 80% 80 అవ్వటానికి రీజన్ ఉండదు అప్పుడు. ఓకే, యా. సో మన చిన్న కరెక్షన్స్ ద్వారా కూడా ఎక్కువ బెటర్మెంట్, ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ రిలీఫ్ ఉంటుంది రిలేషన్షిప్లో. అసలు కరెక్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉందా మేడం? తప్పకుండా ఉంటుంది సునైనా. ఏదైనా సరే ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోవచ్చు, రిపేర్ చేసుకోవచ్చు, బిల్డ్ చేసుకోవచ్చు, మోడిఫై చేసుకోవచ్చు, ఆల్టర్ చేసుకోవచ్చు. అసలు చేయలేము అనేది ఏదీ లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఏది మన కంట్రోల్లో ఉంది, ఏది మన కంట్రోల్లో లేదు. వాట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్, వాట్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. నువ్వు చేంజ్ చేయగలిగిని నువ్వు చేంజ్ చేసుకోవటానికి ట్రై చేయాలి తప్పితే అవతల వ్యక్తిలో అన్ని నువ్వు మార్చాలని ట్రై చేసినప్పుడు వస్తుంది ప్రాబ్లమ్. ఓకే, అండర్స్టూడ్. మ్యామ్ ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు పేరెంటల్ గైడెన్స్ లేకను అణిగిపెట్టి ఒకటేసారి ఫ్రీడమ్ వచ్చినప్పుడు, లేదా నేను నా లైఫ్ ఎంజాయ్ చేస్తా అనుకున్నప్పుడు, ఎనీ ఎక్స్ట్రీమిటీస్, యంగ్ ఏజ్ లైక్ బిలో 30 అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చెయ్యాల్సినవి చెయ్యకూడనివి ప్రతి ఒక్కటి వాళ్ళ లైఫ్తో ట్రై చేస్తారు. ప్రతిసారి ఎడ్జ్ పెట్టుకుని అది దాటేసి రిస్కులు చేసుకొని నానా చేస్తారు. ఒక రియలైజేషన్ పాయింట్ వస్తుంది, అది యూనివర్స్ మనల్ని కొట్టడం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, భగవంతుడు కావచ్చు. దేర్ యూ విల్ నాట్ రికగ్నైజ్ దట్ పాస్ట్ సెల్ఫ్. అది నేను కాదు, అది ఎవరు, నేను కాదు, అది నాకు అనిపించిందని చేసేసా, మీరన్నదే అనిపించినవన్నీ చేసుకుంటూ పోయా. కానీ నన్ను అడిగితే నాకు ఇప్పుడు అది అవసరం లేదని అనిపిస్తుంది అని అనుకున్నప్పుడు ఈ లైఫ్ తాలూకు వాసనలు భవిష్యత్తు మీద పడకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? దానికి చాలా మానసిక శక్తి కావాలి, స్ట్రెంగ్త్. ఎలా వస్తుందంటారు మ్యామ్? ఎనీ టిప్స్ అంటే సునైనా ఇక్కడ వాట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్ అనే దాన్ని బట్టి నువ్వు ఆ వాసనలని వదిలించుకోవాలని ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. ఎందుకంటే అది నెగిటివ్ సైడ్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ కాబట్టి నువ్వు అది దాటి అది నేను ఇన్ని చేసేసాను, ఫ్రీడమ్ పేరుతో నేను ఇంత అంటే బౌండరీస్ క్రాస్ చేశాను, ఇలా బ్రతికాను, కానీ ఇది నేను కాదు అలా క్రాస్ అవుట్ కూడా ఏంటంటే ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు ఇప్పుడు ఏదో ఒక పల్లెటూరు నుంచి వస్తారు, ఇంటర్ వరకు రుద్దుడు, ఆ తర్వాత ఏదో ఒక కాలేజీలో సీట్ వస్తుంది, సిటీస్కి వస్తారు. సిటీస్కి వచ్చినప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు ఉండరు అక్కడ. ప్లస్ అప్పుడు ఏంటంటే ఎలా ఉంటారంటే అచ్చం ఒక పంజరాల్లోంచి బయటకు వదిలేసిన పక్షుల్లాగా ఉండి అంటే ఏ డైరెక్షన్లో ఫ్లై చేయాలి, ఎక్కడికి వెళ్ళటానికి మనం ఎగరాలి అనేది తెలియక ఒకేసారి వచ్చిన స్వేచ్ఛని అంటే సద్వినియోగం చేసుకోలేక ఈ క్రమంలో ఎలాంటి ఫ్రెండ్స్ని చూస్ చేసుకున్నారు అనే దాన్ని బట్టి కూడా వాళ్ళు ప్రాపర్గా
ఎగిరి ఒక మంచి చెట్టు మీద వాలగలుగుతున్నారా, లేకపోతే వెచ్చలగా అంటే ఏదో ఒక చెట్టు మీద ఇష్టం వచ్చినట్టు వాలిపోయి ఇష్టం వచ్చిన ఎక్స్పీరియన్సెస్ని చూసి ఎంజాయ్ చేసి దాన్ని ఎంజాయ్మెంట్ అనుకుని ఒక నెగిటివ్ పార్ట్స్లోకి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్లోకి వెళ్ళిపోతూ దాన్ని ఎంజాయ్మెంట్ అనుకునే ప్రమాదాలు అసలు ఇప్పుడు ఉన్నాయి. దే డోంట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ఎంజాయ్మెంట్ అండ్ లివింగ్ అ లైఫ్. ఎస్. సో ఇంకొకటి పియర్ ప్రెషర్, వెనకబడిపోతున్నామేమో. ఇప్పుడు అమ్మాయిలు తాగకపోతే మనం ఇప్పుడు మోడర్న్ కాదేమో. సో నలుగురు ఫ్రెండ్స్ పబ్కి వెళ్తున్నారు, మనం కూడా పబ్కి వెళ్దాం, కానీ పబ్లో కూడా తాగితేనే కల్చర్ ఏమో. సో ఓకే, అది ఒక వరకు ఎంతవరకు తాగాలి, ఎంతవరకు తీసుకోవాలి, నీ ఒంటి మీద నీకు సోయలేదు, ఎవడి ఇన్ఫ్లుయెన్స్ నీ మీద ఉన్నా నీకు పట్టనంతా చెయ్యాలా అంటే ఏంటి, ఆ బౌండరీస్ తెలీదు. అలా అని ఇప్పుడు తాగటం తప్ప వెళ్ళటం తప్ప అంటే అగైన్ దట్స్ అ డిఫరెంట్ థింగ్, అది మీ విచక్షణ. కానీ వెళ్ళినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, నీ కంట్రోల్లో నువ్వు ఉండగలిగావా లేదా, అది ఎంతవరకు తీసుకోవాలి, నువ్వెంతవరకు ఉండగలవు, ఇవేమి మర్చిపోయి ఇంకొక చాలామంది ఏంటంటే అసలు మన ఇంట్లో ఏ పరిస్థితుల నుంచి వచ్చాం మనం, మన తల్లిదండ్రులు కూలి చేసుకుని మనకు డబ్బులు పంపిస్తున్నారా, రిక్షా దొక్కి పంపిస్తున్నారా, ఆటో నడిపి పంపిస్తున్నారా, వ్యవసాయం చేసి సరైన వర్షాలు పడక పంపిస్తున్నారా, లేకపోతే మనం సిల్వర్ స్పూన్తో పుట్టామా, గోల్డెన్ స్పూన్తో పుట్టామా, వీటిని బట్టి కూడా ఇక్కడ నీ క్రాసింగ్ బౌండరీస్కి నీకు ఒక పరిధి ఉండాలి కదా. ఉండాలి. ఇప్పుడు గోల్డెన్ స్పూన్ అదేంటి ప్లాటినం స్పూన్తో పుట్టిన వాళ్ళతో కంపేర్ చేసుకుని మనం రోజువారీ నెలకి అయ్యే ఖర్చుని బట్టి చూసుకుని పంపించే తల్లిదండ్రులు, ఇంటి పరిస్థితులు ఉన్నవాళ్ళు వీళ్ళు ఒకేలాగా బిహేవ్ చేయాలి అని ఇక్కడికి వచ్చాక సర్కిల్స్తో కలిసిపోయి నేను అలాగే ఉండాలి అనుకుంటే అంటే ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ రూట్స్ని మనం మర్చిపోతున్నట్టే కదా. మన తల్లిదండ్రుల ఆశలు, మనల్ని ఎందుకు పంపించారు, కష్టపడి హాస్టల్లో పెట్టి వాళ్ళకి ఎంత ఖర్చు అవుతోంది ఇది చదివించాలంటే, అవి పోయి అంటే అది ఆలోచించగలిగేంత మెచ్యూరిటీ పిల్లల్లో లేక, ప్లస్ ఇప్పుడు బయట ఉన్న పరిస్థితుల ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల ఇప్పుడు మనం అసలు ఆల్కహాల్ గురించి మాట్లాడాల్సిన పనే లేదు సునైనా. అది చాలా చిన్న థింగ్ ఇప్పుడున్న అసలు అదర్ సబ్స్టెన్సెస్ లైక్ వీడ్, గాంజా, మారువానా, కోకైన్ వీటితో పోలిస్తే అసలు ఆల్కహాల్ ఈజ్ నథింగ్. పోన్లే 2 పెగ్గులు వేసుకుని ఉంటే చాలు, మా అబ్బాయి ఆ వీడ్ అనకుండా ఉంటే చాలు అని తల్లిదండ్రులే, చెప్పాను కదా, ఇప్పుడు తల్లిదండ్రులే భయపడాల్సిన పొజిషన్లో ఉన్నారు, పిల్లలు కాదు మేడం. కానీ ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒకటి సమాజానికి చూపిస్తున్నా, కానీ అది అసలు నేను కాదు. 1-2 degrees కాదు, 365 degrees చేంజ్. వీడు తీసుకుంటే నీకు మైండ్ రిలాక్స్ అవుతుంది, నీకు నిద్ర వస్తుంది, లేకపోతే నువ్వు కామర్ అవుతావు, లేకపోతే నువ్వు అసలు పోతావు నీ యాంగ్జైటీ తోటి అనే సలహా ఒక 40 దాటిన వాళ్ళు ఇవ్వగా నేను చూసా. నాకు ఆ పరిణామాన్ని ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు. నేను మళ్ళీ ఇక్కడ వాళ్ళు తప్పనో లేకపోతే ఇంకొకళ్ళు కరెక్ట్ అనో అనడం లేదు, ఇది అసలు ఇచ్చే సలహానా? ఒక దానికి నువ్వు వ్యసనంగా చేసుకొని నీకు నువ్వు పీస్ ఎంచుకో, నిన్ను నువ్వు రిపేర్ చేసుకోవడం పోయి ఒక చిన్న అది ఆ పదార్థానికి నువ్వు బానిసవు అనేది ఒక సలహానా? అంటే వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి రిలాక్సేషన్ వస్తుంది కాబట్టి పాపం వాళ్ళు ఏమనుకుంటారంటే సునైనా కూడా రిలాక్స్ అవుతుంది కదా తీసుకోమని చెప్తే అని అనుకుంటారు. ఎందుకంటే గంగలో దూకితే బాగుంది కాబట్టి నువ్వు కూడా గంగలో దూకి, వాళ్ళు దాన్ని గంగలో దూకటం అని అనుకోవట్లేదు. దే రియల్లీ అంటే జెన్యూన్లీ ఫీల్ దట్ దే ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ దేర్ ఫ్రస్ట్రేషన్స్ బై యూజింగ్ దిస్. ఇది ఎందుకు అంటే అగైన్ చాలా రీజన్స్ ఉంటాయి సునైనా. ఏంటంటే వాళ్ళకి ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి లైఫ్లో, ఇన్ఫీరియారిటీస్ ఉంటాయి, వాళ్ళకి ఉన్న యాంబిషన్స్కి తగ్గట్టుగా వాళ్ళు లేరనే ఒక అభద్రతాభావం ఉంటుంది. అవన్నిటినీ కప్పేసుకుని ముసుగేసుకోవటానికి, దానిలోంచి బయటపడటానికి దాన్ని అది అవ్వలేక అవ్వలేదు అన్న ఫీలింగ్ని ఎలా కోపప్ చేసుకోవాలో తెలియక వీటి ఆశ్రయం పొందుతారు వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళని చూస్తే బాధేస్తుంది కోపం కంటే కూడా. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే చాలా సాధించాలి కానీ నేను సాధించలేకపోయాను,
సాధించటానికి ఏం కావాలో, మనం ఎక్కడ లోపం చేసాం, దాన్ని ఏం చేద్దాం అనేది యాక్షన్ తీసుకోవటానికి వాళ్ళకి కలేజా ఉండదు. ఎలా తీసుకోవాలో తెలియదు, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు. తెలియక వాళ్ళు ఏంటంటే ఇవి తీసుకుని ఆ బాధని మర్చిపోతూ ఉంటారు. నేను సాధించాల్సింది సాధించలేకపోయాను, నేను అప్ టు డేట్గా లేను, ఉండాల్సిన వ్యక్తిలాగా. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ కలలకు అనుగుణంగా నేను ఒక మంచి కొడుకుని కాలేకపోయాను, కూతుర్ని కాలేకపోయాను. అది ఎలా అవ్వాలో తెలియదు, అది అవ్వటానికి ఏం చేయాలో తెలుసు, కానీ యాక్షన్ చేయరు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి చాలా అంటే వాళ్ళని వెనక్కి పుల్ చేసేవి చాలా ఉంటాయి వాళ్ళ మైండ్లో. నెగిటివ్ థింకింగు, నాట్ ఏబుల్, లో సెల్ఫ్ ఎస్టీము, ఇలాంటివి ఇవి ఉండి అవన్నిటిని ఫేస్ చేయలేక వాళ్ళు ఏంటంటే ఏమంటారు, ఒక పారిపోవటం అంటారా, కాసేపు ఎగ్జాక్ట్లీ వాళ్ళ నుంచి వాళ్ళే పారిపోయి ఇది తీసుకున్నారనుకో, ఆ కాసేపు వాళ్ళకి ఇదేమీ రాదు, వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళకి రేపు నుంచి నువ్వు చేసేస్తావు, నీకెందుకు అసలు, యూ కెన్ డూ అనే ఫీలింగ్ అది ఇస్తుంది. ఓకే. సో అందుకని వాళ్ళు ఆ ట్రాప్లో ఇరుక్కుపోతారు. ఆ తర్వాత అంటే దురదృష్టవశాత్తు ఏంటంటే అందులోంచి బయటికి రాగలిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందులోనే వ్యసన పరుల్లాగా అయిపోయి దానిలోంచి రీహాబ్కి వెళితే తప్పితే రాలేని వాళ్ళు ఉంటారు. అలా జీవితం పాడు చేసుకునే వాళ్ళు ఉంటారు. అది నాట్ ఓన్లీ విత్ డ్రగ్స్, ఆల్కహాల్, ఏదైనా సబ్స్టెన్సెస్. సో ప్రతి సబ్స్టెన్స్ అబ్యూస్ చేసే వాళ్ళ వెనక ఏదో ఫన్ కోసము, డబ్బులు ఉన్నాయి విచ్చలవిడిగా పబ్కి వెళ్దాం, డ్రగ్స్ చేద్దాం, అది అంటే ప్యాషను అని కాదు. చాలామంది వెనకాల ఒక బయటికి వాళ్ళు మాస్క్స్తో ఉంటారు. వాళ్ళు నువ్వు అన్నట్టు వాళ్ళు కాని వ్యక్తులుగా వాళ్ళు పోర్ట్రే చేసుకుంటూ ఉంటారు. కానీ అదేంటంటే వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ని, ఇన్ఫీరియారిటీస్ని, వాళ్ళ చేతగానితనాన్ని, వాళ్ళకి ఆత్మవిశ్వాసం లేనితనాన్ని, ఇవన్నిటిని కప్పిపుచ్చుకోవటానికి వేసుకునే మాస్క్ ఇది. ఆ కాసేపు ఆ మత్తులో ఉంటే వాళ్ళు ఈ ప్రపంచాన్ని మర్చిపోయి హ్యాపీగా ఉంటారు. మళ్ళీ రియాలిటీలోకి వచ్చిన వెంటనే దే నో దట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు బీ వాట్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు బి. ఎగ్జాక్ట్లీ. కానీ మీరు చెప్పినట్టుగా నాకు అనిపిస్తోంది మేడం, ఎవ్రీ స్కూల్ షుడ్ హ్యావ్ అ సైకాలజిస్ట్. టీచర్స్ ఎస్, గురువు మనకి విద్యా బుద్ధులు నేర్పిస్తారు, బట్ దెన్ ఒక సైకాలజిస్ట్ ఇన్ పర్టిక్యులర్ ఉండి పిల్లలు ఎక్కడ తప్పుదోవ పడుతున్నారు, బయట నుంచి వచ్చే ఫోర్సెస్ ఏంటి, ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళ పాత్రలు చేయాలి, సైకాలజిస్ట్ కూడా ప్రతి స్కూల్కి ఉన్నప్పుడే ఫర్దర్గా ఇంకా సొసైటీ డిటరాయిటేట్ అవ్వకుండా ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. చాలా స్కూల్స్కి ఇప్పుడు ఉన్నారు సునైనా, లేకపోవటం ప్రాబ్లం కాదు, ఉన్న వాళ్ళని ఎలా వాడుకుంటున్నారు. సైకాలజిస్ట్ని అపాయింట్ చేయటం వాళ్ళకి నిమిషాల మీద పని, కానీ సైకాలజిస్ట్ దగ్గరికి ఎవరు వెళ్తారు? నోబడీ వాంట్స్ టు గో ఓపెన్లీ, అండ్ ఆ డోర్ తెరుచుకుని లోపలికి రావడానికి ఎవరికి, అందరూ చూస్తున్నప్పుడు ఎవరికి ధైర్యం సరిపోదు. ఎందుకంటే నాకేదో ప్రాబ్లం ఉంది, పిచ్చుందంటావా అందుకే వెళ్ళనా అని కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొద్దిగా పిచ్చి అనేది పోయింది. దే ఆర్ ఏబుల్ టు అంటే డిఫరెన్షియేట్ బిట్వీన్ సైకియాట్రిస్ట్ అండ్ సైకాలజిస్ట్, బట్ స్టిల్ నాకేదో ప్రాబ్లం ఉందనుకుంటారు. నేను సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నాను అంటే నన్ను డిఫరెంట్గా చూస్తారు, ఏంట్రా నువ్వు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళావంటారు అనే ఫీలింగ్ ఇంకా ఇప్పటికీ ఉంది. అండ్ ఇది నిజం చెప్పాలంటే నేను చాలాసార్లు అన్నాను, నేను అంటే ఇలా చేసినప్పుడు, టాక్స్ వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా గవర్నమెంట్ అండ్ స్కూల్స్ కూడా అసలు ఈ పిల్లలని రూట్స్ అంటే వాళ్ళ పసి మనసుల దగ్గర నుంచే ఆ వాల్యూస్, ఎథిక్స్, నేనేం చెప్తానంటే అసలు స్కూల్స్ నుంచి అని కూడా కాదు, ఎస్పెషలీ పుట్టిన వెంటనే పేరెంట్స్ దగ్గర నుంచే ఇది స్టార్ట్ అవ్వాలి. మీ ఫెయిత్ ప్రకారం మీరు ఏ బుక్ చదివితే అది, నేను ఈ బుక్ ఆ బుక్ అన్నను, ఏ ఫెయిత్ ప్రకారం అంటే భగవద్గీత, బైబిలా, ఖురానా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రతి ఫెయిత్లోనూ అద్భుతమైన ప్రామాణిక గ్రంథాలు, పురాణాలు, కథలు ఉన్నాయి. దయచేసి పేరెంట్స్ పిల్లలకి కథలు చెప్తూ పెంచండి. కథలు వినకుండా పెరిగిన వాళ్ళకి చాలా ఏరియాస్ తెలీదు. ఇది పక్కన పెడితే పోనీ మనం ఇలా చెప్పొచ్చు, కథలు వింటూ పెరిగిన వాళ్ళకి చాలా ఏరియాస్లో లైఫ్ స్కిల్స్ పెరుగుతాయి. ఎలా చెప్పొచ్చు? ఓకే, అంటే అనలైజ్ చేయటం, లేకపోతే క్రియేటివ్ థింకింగ్, లేకపోతే
వాల్యూస్, ఎథిక్స్, మోరల్స్ ఇవన్నీ మన కథల్లో ఉంటాయి. ఏ కథ అయినా సరే చెప్పి వదిలేయటం కాదు. ఎవరన్నా తల్లిదండ్రులు వింటంటే ఎస్పెషల్లీ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసినా పర్లేదు, రోజు ఒక కథ చెప్పండి. దానివల్ల ఫస్ట్ వాళ్ళతో మీరు టైం స్పెండ్ చేయగలుగుతారు. 2, వాళ్ళని క్వశ్చన్స్ అడగండి. సో ఒక కథ చెప్పారు మీరు, రాము సోము ఇలా అని, రాము అన్ని గుడ్ హ్యాబిట్స్ అనో లేకపోతే సోముది ఇలా చేశాడు కాబట్టి అదనో చెప్తూ, ఇప్పుడు నువ్వు ఎవరు కరెక్ట్ అంటావు, రామువా సోమువా? అక్కడ రాము అలా చేశాడు కదా, సోము ఇలా చేశాడు, ఎందుకు చేశాడు అంటావు? సో సోము అలా చేయటం వల్ల వాళ్ళ అమ్మ ఎలా ఫీల్ అయింది, అలా మీరు ఆ కథలకు సంబంధించిన క్వశ్చన్స్ ఏమన్నా వేసినప్పుడు ఆ అనలిటికల్ థింకింగ్. సో అంటే గుడ్ హ్యాబిట్స్ నేర్పిస్తున్నారు మీరు. మనం తిన్న ప్లేటు మనమే తీసుకెళ్ళి సింక్లో పెట్టాలి అని రాము పెట్టాడు, లేకపోతే సోము అక్కడే వదిలేస్తున్నాడు, అప్పుడు వాళ్ళ అమ్మ కోప్పడింది అని. ఇప్పుడు సోము కూడా ఏం చేస్తే బాగుంటుందని నువ్వు అంటావు అనుకుంటున్నావు అంటే, అవును సోము కూడా పెట్టాలి. ఎందుకమ్మా సోము వాళ్ళ అమ్మ అంటే తీస్తుంది కదా అంటే, ఇంట్లో పరిస్థితులను బట్టి ఏదన్నా అంటే ఓకే, కానీ బట్ నువ్వు అలా చేస్తే సోము వాళ్ళ అమ్మ హెల్పింగ్గా నువ్వు హెల్ప్ చేసినట్టు ఫీల్ అవుతుందా లేదా? బట్ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే బాగుంటుందా లేదా? ఇట్లా ఏదో ఆ కథకు సంబంధించి నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళ ఉద్దేశాలు ఏంటో తెలుసుకోవటానికి కూడా మీ క్వశ్చన్స్ పనికొస్తాయి. వండర్ఫుల్. నేను పని ఎందుకు చెయ్యాలి అన్నప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా వాడిని 8th 9th క్లాసుల్లో అలా ఉన్నప్పుడు, నీ దుప్పటి నువ్వే మడత పెట్టాలి, ఇంక నుంచి ఇప్పటికే పెద్దాళ్ళు అయిపోయారు, ఎప్పుడూ చెప్తాను బట్ ఇంకా స్ట్రిక్ట్గా చెప్పినప్పుడు మా వాడు అన్నీ కొంచెం జోవియల్గా మాట్లాడాలని అంటే అలా మాట్లాడతాడు. ఎందుకమ్మా ప్రతిరోజు దుప్పటి దగ్గర గొడవ అంటే, నేను అన్నాను అది దుప్పటి గురించి కాదు, అది దట్ ఈస్ లైక్ యాటిట్యూడ్ ఒకటి, ప్లస్ మన పని మనమే చేసుకోవాలి అనే ఒక యాటిట్యూడ్, దాంతోపాటు లేవగానే ఒక రొటీన్లోకి మనం వెళ్తున్నాము, అక్కడి నుంచే మొదలవుతుంది డిసిప్లిను అన్నది తప్పితే, నువ్వు మడత పెట్టకపోతే మడత పెట్టడానికి ఇంకా ఇద్దరం ఉన్నాం, నేనున్నాం, ఇంకా సేపటికి పని అమ్మాయి వస్తుంది మడత పెడతాం, అది కాదు. బట్ నీది నువ్వు, నీ రూమ్కి నువ్వు రెస్పాన్సిబుల్ అనేది ఒకటి. ఇవన్నీ ఏదో చెప్తే నాకు కొన్ని గుర్తుండిపోతాయి కదా మనకి. అవును. బిల్ గేట్స్ ఆయన దుప్పట ఆయన మడత పెడతాడా, నేను కూడా బిల్ గేట్స్ అంత వాడిని అవుతానన్నారు. నా దగ్గర అంటే అన్నావు కానీ ఓకే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ ఎయిమింగ్ టు బి లైక్ బిల్ గేట్స్. ఓకే, కానీ నేనేమన్నానంటే ఓకే, కానీ నువ్వు బిల్ గేట్స్ లాగా అయిన రోజున మడత పెట్టద్దు, ఇంకా అవ్వలేదు కదా, అవునా? అండ్ వన్ మోర్ థింగ్, బిల్ గేట్స్ లాగా అవ్వాలంటే అసలు ఈ దుప్పట మడత పెట్టడం నుంచే నువ్వు స్టార్ట్ చేయాలి, అప్పుడే నువ్వు బిల్ గేట్స్ లాగా అవుతావు అనేదానికి ఇంకా ఎక్కువ ప్రూఫ్ ఉంటుంది నాకు అని చెప్పినప్పుడు వాడు కూడా అంటే ఇలా ఎక్స్పెక్ట్ చేయలేక షాక్ అయ్యాడు కానీ, బట్ తర్వాత రియలైజ్ అయ్యి మొత్తానికి ఏదైతే నా చేత దుప్పట మడత పెట్టించేదాకా నువ్వు ఊరుకునేలాగా లేవని అది లైటర్ వెయిన్లో వెళ్ళిపోయింది. సో మనం చెప్పేటప్పుడు సో పిల్లల ఆలోచన అక్కడంటే, అక్కడ మా వాడి ఉద్దేశం ఏంటి, డబ్బులుంటే మనం పని చేయక్కర్లేదు అనేది. కానీ డబ్బులు సంపాదించాలి, నువ్వు డబ్బులు సంపాదించాలంటే నీకు కష్టపడాలి ఉండాలి. ఇది నేను అంది. ఇప్పుడు ఆ జోక్ని జోక్ లాగే వదిలేస్తే అందులోంచి మనం ఏమీ తీలేము. బట్ ఇప్పుడు అందులో 2 మీనింగ్స్ ఉన్నాయి. మా వాడికి డబ్బులుంటే మా దుప్పట మడత పెట్టడానికి 10 మంది ఉంటారు అని ఒక ఉన్నప్పుడు మంచిదే, కానీ నువ్వు అక్కడ దాకా వెళ్ళటానికి నీకు ఈ డిసిప్లిన్ అవసరం అన్నది కూడా థాటే. సో హీ ఆల్సో రియలైజ్డ్. నేను అనేది అది మనం క్వశ్చన్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది అంటానికి చెప్తున్నాను నేను ఇది. వండర్ఫుల్ మ్యామ్. అండ్ ఈ దాంట్లో నాకు 3వ పాయింట్ అర్థమైంది, ఓపిక. ఇంకొకసారి అట్లా మాట్లాడతామనే 4 బాధకుండా ఓపిక. ఎంత ఎక్కువ ఓపిక తెచ్చుకొని యాజ్ అ హ్యూమన్ మనం ఉంటే లైఫ్లో అనే తక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయని నాకు అండి. ఇంకోటి ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఎంతసేపు మనం ఏదో తల్లిదండ్రులమి పిల్లలకి అది నేర్పేయాలి ఇది నేర్పేయాలి, మన మాట వాళ్ళు వినాలి, వాళ్ళు చిన్నాళ్ళు వాళ్ళకేం తెలియదని అనుకోవటం చాలా అంటే కరెక్ట్ కాదండి. పిల్లల నుంచి మనం నేర్చుకునేవి బోల్డ్ ఉంటాయి. అసలు వాళ్ళు అంటే మనకు ఆ చూసే ఆ దృష్టి, ఆ నేర్చుకునే తత్వం, ఇలాగే గ్రాస్ప్ చేసే ఇప్పుడు ఈ పాయింట్లోంచి ఇది గ్రాస్ప్ చేశాను అంటానికి చాలా ఉంటాయి.
ఒకసారి నేను ఇలాగే అంటే మీకోటి ఈ సందర్భంగా చెప్పాలి, ఇది ఎంతమంది వింటున్నారో చూస్తున్నారో నాకు తెలియదు కానీ ప్లీజ్ గో హెడ్. మా వాడిని నేను ఒకసారి కొట్టడానికి బెల్ట్ పట్టుకుని మీరా? అంటే కొట్టదామని సరే, కాదు, బెదిరించి. కొడతాను అన్నట్టు. yes. సో బెల్ట్ నీకు అసలు పడాలి, ఇప్పుడు నీకు తెలియట్లేదు అసలు అసలు నాకు ఎందుకో ఆ విజువల్ మ్యాచ్ అవ్వట్లేదు మిమ్మల్ని చూస్తుంటే, బట్ స్టిల్ ఇప్పుడు మా అమ్మాయితో అది లేదు. ఓకే. సో ఏమో నాకు అనిపిస్తుంది ఈ యూనివర్స్లో కొంతమందితో మనకి వేవ్ లెన్స్ మ్యాచ్ అవ్వవేమో. ఇప్పుడు అదే పని మా అమ్మాయి చేస్తే ఫస్ట్ నాకు అంత ఇరిటేషన్ రాదు, మా అమ్మాయి అసలు ఆ పరిస్థితి తెచ్చుకోదు. రెండు, మా వాడు తెచ్చుకుంటాడు ప్లస్ ఇరిటేట్ చేస్తాడు అని ఇప్పుడు నేను సైకాలజీ పరంగా అనకూడదు, బికాజ్ వీ నీడ్ టు కంట్రోల్ అవర్ ఇన్ని బాధ్యతలు ఉన్నాయండి అసలు. ఇప్పుడు మీరు అన్నట్టు నన్ను ఇలా ఊహించుకోవటానికి కష్టంగా ఉంటుంది, బట్ స్టిల్ నేను మదర్ కాబట్టి వాడు ఇరిటేట్ చేసినప్పుడు నీకు ఇవాళ పడతాయి అని చెప్పి బెల్ట్ పట్టుకున్నప్పుడు వాడు మంచం చుట్టూ తిరుగుతూ, అమ్మ నువ్వు కొడితే నువ్వు కొట్టావు లేకపోతే కొట్టేంత కోపం వచ్చింది నీకు అని చేస్తాను నేను, కానీ నాకు అది నిజంగా అనిపించి చేస్తున్నానా లేదా నీకు ఎలా తెలుస్తుంది అని వాడు మంచం చుట్టూ పరిగెడుతూ అన్నాడు ఈ మాట. నువ్వు కొట్టావని భయంతో చేస్తాను నేను, అవును, బట్ నాకు ఆ చేంజ్ వచ్చిందా అన్నది నీకు ఎలా తెలుస్తుంది? నేను చేంజ్ అయినప్పుడు చేస్తాను కానీ నువ్వు కొట్టావని చెయ్యరు కదా. అంటే తెలిసే చేస్తున్నాడు అనమాట అన్ని. అంటే ఇప్పుడు చిన్నవి ఏమని సో అంటే సో ఎగ్జాక్ట్లీ అది మనకి ఒక బ్లో నాకు ఆ రోజు. నిజమే కదా, ఎప్పుడు బెల్ట్ ఆ రోజు కూడా వాడేం దొరకలేదు, నేనేం కొట్టలేదు అనుకోండి. సో అంటే పిల్లల నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు అనేది తెలుస్తుంది అంటున్నాను నేను. మీరు ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి, సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఆగలేరు చాలా మంది. సో నేను నవ్వుకుని ఆ బెల్ట్ పడేసి నిజంగా నాకు నవ్వు వచ్చింది, ఒక అంటే ఏదో కరెక్టే కదా అని చెప్పి. అలా మా వాడు విసిరిన జ్ఞాన గుళికలు నిజంగా నాకు కూడా నిజంగా అంటే పిల్లలు కూడా మనకు చాలా నేర్పుతారు. సో అప్పుడు నాకు ఇంకా బలంగా అర్థమైంది, ఒక వ్యక్తిని మనం కొట్టి తిట్టి ఏం చేసినా బ్రతిమాలినా మారరు, వాళ్ళకి మారాలనిపించినప్పుడే మారతారు అనేది. అది అందరికీ తెలుసు, బట్ స్టిల్ మనకు కూడా మనం అది తెలుసుకుని అక్కడ ఆగగలిగామా లేదా. ఇప్పుడు నేను అక్కడ ఆగకుండా స్టిల్ నువ్వు ఇట్రా అని చెప్పి 2 వేయొచ్చు. ఎందుకు? నా ఈగో సాటిస్ఫాక్షన్ కోసం. నేను కొడతా అన్నాను, నేను తల్లి స్థానంలో ఉన్నాను, వాడి మీద అధికారం చూపించే స్థాయిలో ఉన్నాను అని చెప్పి 2 పేకొచ్చు. కానీ బట్ వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దెమ్. ఓకే, వాడు చెప్తున్నాడు నువ్వు కొట్టినా మార్పేమి రాదమ్మా, ఎవరినైనా సరే. వాడిని కూడా అంటలేదు, కరెక్టే, అర్థమైంది. వాళ్ళు మారాలని కన్విన్స్ అయితేనే మారతారు తప్పితే నువ్వు కొట్టావని మారరు, జస్ట్ భయపడి చేస్తారంతే. సో అంటే కోర్లో చేంజ్ ఏమీ ఉండదు. మీరు చెప్పిన దాన్ని నేను అన్వయించుకోవాలంటే పేరెంట్స్ పిల్లల మీద కొట్టి తిట్టి చేయకుండా మంచి చెప్పి వదిలేయాలి, కొంచెం మానిటర్ చేసుకోవాలి. ఎప్పుడన్నా కొట్టకపో ఇవాళ రేపు కొట్టే కాన్సెప్ట్ లేదండి, కానీ ఒక రకంగా నిజం చెప్పాలంటే అప్పుడప్పుడు ఆ 2 పడితే అనేది బాగుంటుంది ఎప్పుడైనా. వెనకటి ఇప్పుడు అసలు మనం అలా చెప్పినా లేదు మేడం, ఇప్పటికీ కొడుతున్నారు మేడం, నేను చూస్తున్నా. అవునా? అయ్యో మేడం, కాకపోతే బయటకు అలా కనిపించరు. వాళ్ళతోటి కలిసి కొన్ని నెలలు ట్రావెల్ చేస్తే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, ఆ ట్రూ ఒరిజినల్ పర్సనాలిటీస్ అర్థమవుతాయి. బెల్ట్లు, సిలిండర్ పైపులు అన్ని పరికరాలే వాడతారు. అవునా? సో ఇప్పుడు నేను ఇంకా భ్రమలో ఉన్నా. అయితే ఇప్పుడు ఇంకా పేరెంట్స్ ఇప్పుడు పిల్లల్ని కొట్టట్లేదు, ఎక్కువ మట్టుకు అట్లీస్ట్ ఎక్కువ మట్టుకు అని కొడుతున్నారు మేడం. అవునా? యాంగర్ ఇష్యూస్ అగైన్. కానీ మీరు చెప్పింది అదే, ఇది ఒక పార్ట్నర్స్ కి కూడా వర్తిస్తుంది, ఎనీ రిలేషన్షిప్ లో వర్తిస్తుంది. దట్ యు కాంట్ చేంజ్ అదర్ పర్సన్, యు జస్ట్ టెల్ అండ్ లీవ్, లెట్ ఇట్ గో. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇక్కడ ఇంకొక టెల్ అండ్ లీవ్, లెట్ ఇట్ గో అన్నప్పుడు హౌ టు టెల్ ఈజ్ అ బిగ్ ఆర్ట్. అవును, వాట్ యు టెల్ ఈజ్ జీరో, హౌ యూ టెల్ ఈజ్ ఎవ్రీథింగ్. ఇది తెలవాలి. లేకపోతే మరి చెప్తున్న అవతల వ్యక్తులు ఎందుకు మారట్లేదు అంటే నువ్వు చెప్పే విధానంలో తేడా ఉంది. ఇది చాలామందికి తెలుసా? నేను అన్నీ కూర్చోబెట్టి నాన్న, అమ్మ, నాన్న అని భార్య భర్త కూడా నాన్న బుజ్జి అని మాట్లాడుకుంటారు. కానీ నువ్వు గుచ్చే విధంగా మాట్లాడుతూ, ఇప్పుడు మీరు ఒక చిన్న పుల్లో పిన్నీసో తీసుకుంటారు, నాన్న బుజ్జి అని మెల్లగా, ఏంటి పని అని ఎలా అయినా గుచ్చుతున్నారు కదా. కాకపోతే ఇక్కడ మెల్లగా సూదింగ్గా గుచ్చుతున్నారు, అక్కడ కాస్త గట్టిగా అరుపులు ఎక్కువ స్థాయిలో గుచ్చుతున్నారు. బట్ మీ కమ్యూనికేషన్ అనేది గుచ్చుకునే విధంగా ఉన్నప్పుడు మీరు పైన వాడే నాన్న బుజ్జులు కన్నలు అవి పనిచేయవు.
సో ఇది హౌ యు కమ్యూనికేట్ అన్నదానికి. సో గుచ్చుకునేది మీ మాటే కానీ మీది అంటే ఆ తాత్పర్యం అర్థం అవుతుంది. అది గుచ్చినట్టు మాట్లాడుతున్నావు, నన్ను ఎంచుతున్నావు అనే అదర్ పర్సన్ అర్థం చేస్తున్నావు, తాత్పర్యం అర్థం కాదు. మనల్ని మనం తెలుసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు అసలు ఎవ్రీథింగ్ ఈజ్ బికమింగ్ కాంప్లికేటెడ్, కాంప్లెక్స్. అసలు మన అమ్మాళ్ళు మనల్ని ఎంత ఈజీగా పెంచారు, మనం తర్వాత కాస్త నేను కొద్దిగా ఈజీగా. ఇప్పుడు అసలు పేరెంటింగ్ ఈజ్ లైక్ అ బిగ్, అంటే ఒక టఫ్ కాంప్లెక్స్ జాబ్ అది. అండ్ ప్రతి రోజులు ఇలా గడిచిపోతాయి అంటారు మేడం. నేను ఎంత పెంచినా మా వాడు ఇంకా 2nd క్లాస్లోనే ఉన్నాడు. నాకు అదే అనిపిస్తుంది ఇవాళ వాడిని చూసి, ఇంకా ఇలాగే ఉన్నాడు వీడు, 12th అయ్యేది ఎప్పుడు, పెరిగేది ఎప్పుడు, అలాగే ఉంది, భారంగా గడుస్తున్నాయి రోజులు. ఎందుకంటే పేరెంటింగ్ క్లాసులు, ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు, ఎలా మాట్లాడాలో క్లాసులు, అంటే ఇంత అంటే టెక్నాలజీ పెరిగిందన్నాం, ఇంత అంటే పురోగతి, అంతరిక్షానికి వెళ్ళిపోతున్నాం, ఇవన్నీ చేస్తున్నాం, కానీ హౌ టు కమ్యూనికేట్ అనే క్లాస్ తీసుకోవాల్సి వస్తుంది. హౌ యూ షుడ్ పేరెంట్ ఎ చైల్డ్ అనే క్లాస్ తీసుకోవాల్సి వస్తుంది. హౌ టు కమ్యూనికేట్కి ఒక క్లాసు, హౌ టు వ్యక్తిత్వ వికాసం తరగతులు. ఎందుకు? బికాస్ వీ హ్యావ్ లాస్ట్ అవర్ బేసిక్స్, వీ హ్యావ్ టు గెట్ బ్యాక్. ఎగ్జాక్ట్లీ. నువ్వు ఇప్పుడు నేను పుస్తకాలు చదువుతూ పెరిగాను, దాని ముందల ఏ క్లాసులో ఇచ్చే వ్యక్తిత్వ వికాసం సరిపోదంటే నమ్మండి. అవును మేడం. అన్నీ పోని మళ్ళీ మీరు అనుకుంటారేమో నేనేదో పురాణాలు గ్రంథాలు చదివేశానని. ఏమీ లేదు, అన్నీ ఫిక్షనల్ తెలుగు నావెల్సే. బట్ స్టిల్ మనకి నేను అన్నది అదే బుక్ మీరు నేను చదివినప్పుడు మీరేం తెలుసుకుంటారో డిఫరెంట్గా ఉంటుంది, నేనేం తెలుసుకుంటానో డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఖచ్చితంగా నా పర్సనాలిటీ డెవలప్మెంట్కి మాత్రం బుక్స్ అనేవి మేజర్ ఫౌండేషన్. నేను ఇవాళ ఇలా ఉన్నాను అంటే కనుక బుక్స్ పాత్ర చాలా ఉంది. ప్లస్ చుట్టూ ఉన్న పరిస్థితులు, అక్కడ వాళ్ళ మధ్య జరిగే సంఘటనలు చూసి ఏం నేర్చుకుంటాము, నేను చెప్పాను కదా వీఆర్ స్పంజెస్ అని చెప్పి, ఏం అబ్జర్వ్ చేస్తాము అన్న దాన్ని బట్టి కూడా. ఓన్లీ థింగ్ ఈజ్ ఏంటంటే మన పర్సెప్షను గుడ్ని ఇంబైబ్ చేయటానికి ఉంటే గనక మనం పాజిటివ్స్ అన్నీ తీసుకుంటాం. అదృష్టవశాత్తు నాకు ఆ కోణం ఉంది కాబట్టి ఆ పుస్తకాలు చదివినా, చుట్టూ ఉన్న పరిస్థితులు చూసినా, నేను అందులోంచి మంచిని గ్రహించి నన్ను నేను ఇవాల్వ్ చేసుకోవటానికి వాడుకున్నాను కాబట్టి ఇవాళ నేను అమ్మో బతికిపోయాను అనుకునే పరిస్థితి. ఏదో గొప్పదాన్ని అని అనను, కానీ అట్లీస్ట్ ఆ మంచి చెడు విచక్షణ, ఆ డిఫరెన్స్ తెలుసుకోగలిగి చేయగలిగిన ప్లేస్లో ఉన్నాను కాబట్టే ఆ తర్వాత సైకాలజీ చదివినా ఇక్కడ మీ ముందు కూర్చోగలిగిన, దాన్ని ఇంప్లిమెంట్ చేయటానికి కానీ, చెప్పే ముందు ఇంప్లిమెంట్ చేయాలని కానీ. ప్లస్ నా యాంగర్ ఇష్యూస్, యాంగర్ అని నేను అన్ను, కొన్ని నేను కూడా ఎలా మార్చుకోవాలి అని ట్రై చేసి దాన్ని వర్కౌట్ చేశాక నా ఎక్స్పీరియన్స్ పుస్తకంలో చూసిన దానికంటే నా ఎక్స్పీరియన్సెస్ క్లయింట్స్కి ఇంకా బాగా ఉపయోగపడినాయి. ఎస్. సో ఎందుకంటే వీ నో, బికాస్ వీ టెస్టెడ్ అండ్ ట్రైడ్ అండ్ వీ ప్రూవ్డ్ దట్ ఇది ఈ విధంగా చేస్తే ఇందులోంచి బయటికి రాగలుగుతారు, ఇలా మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఈ టైంలో ఓర్పుగా ఉండి మాట్లాడకుండా ఉంటే పరిస్థితి చక్కబడుతుంది అనేదన్నీ మన డైలీ లైఫ్లో చూస్తాం కదా. అవునా? మనకి మనమే ఒక టెస్టిమోనియల్ అవ్వగలుగుతాం. ఎగ్జాక్ట్లీ. అది ఇంకొకటి, మనం అది చెప్పేటప్పుడు, అంటే ఇప్పుడు నేను చెప్తాను మీ భర్తతో గొడవ వచ్చినప్పుడు, అప్పుడే మీ పాయింట్ రైట్ అని ప్రూవ్ చేసుకోవాల్సిన పని లేదు. మీ పాయింటే రైట్ అయినా కూడా అప్పుడు వాళ్ళు ఎమోషనల్ పీక్స్లో ఉంటారు కాబట్టి మీరు కాసేపు ఆగి మీరు వాళ్ళు మళ్ళీ నార్మల్గా మాట్లాడుకునే పరిస్థితి వచ్చినప్పుడు, కాసేపటికో, ఒక గంటకో, సాయంత్రానికో, రేపటికో వచ్చినప్పుడు ఇది విషయం అని మళ్ళీ అప్పుడు కూర్చుని మాట్లాడుకున్నప్పుడు నిన్న ఒక మహాయుద్ధం ఆగిపోయిందా? అవునా? ఇవాళ ఈ పూట కాసేపటికి సమస్య పరిష్కారం అయిందా? అయింది. ఇది మనం నార్మల్గా చెప్పేది వేరు, కానీ మనం చేసి మనకి కనిపించి మనం అది చూసినప్పుడు చెప్పేటప్పుడు మనలో ఉన్న కన్విక్షన్ కానీ, కాన్ఫిడెన్స్ కానీ తెలియకుండానే అవతల వ్యక్తికి కమ్యూనికేట్ అవుతుందని నేను నమ్ముతాను. నువ్వు ఏదో బుక్కిష్ నాలెడ్జ్ చెప్పేదానికి, నువ్వు ఎక్స్పీరియన్స్ చేసి నువ్వు వాడి నువ్వు చెప్పిన దానికి, ఎస్పెషలీ ఇది సైకాలజీ రిలేటెడ్ కాబట్టి, మిగతావన్నీ మనం ఎక్స్పీరియన్సే చేసి చెప్పాలి అంటే కష్టం. అవును. ఇంకొకటి, ఇప్పుడు ఎదుటి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ల నుంచి ఇచ్చిన టిప్స్ కానీ ఇవి కానీ ఫాలో అయ్యి
తెలుసుకుని నేర్చుకుని ఉండగలిగితే కనుక అది బెటరు. దట్ ఈస్ వాట్ వీ కౌన్సిలర్స్ డూ. అంటే ఇప్పుడు నిప్పు కాలుతుంది అది పట్టుకోవద్దు అని నేను చెప్పినప్పుడు ఓకే ఈవిడ చెప్పారు నిప్పు కాలుతుందని, అమ్మ చెప్పింది పట్టుకోవద్దు అది వేడి చేయి కాలిపోతుందని అని తెలుసుకున్నవాడు విజ్ఞుడు. నిప్పు దగ్గరికి వెళ్ళి ఒకసారి పట్టుకొని చూసి కాల్చుకుని తెలుసుకుంటాడు. అది వన్ వేనే. కాకపోతే ఎంత పెద్ద నిప్పు లాంటి సందర్భాన్ని పట్టుకున్నావు, ఎంత కోల్పోయావు, ఎంత కాల్చుకున్నావు అనే దాన్ని బట్టి. సో ఎవరు తెలివైన వాళ్ళు అంటారు ఇక్కడ. సో కొన్ని నేను ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది అన్నప్పుడు కొన్ని డిసడ్వాంటేజెస్ ఎగ్జాక్ట్లీ. కొన్ని వాళ్ళని చేయనిచ్చి వాళ్ళ కింద పడి లేచి తెలుసుకున్నప్పుడే వాళ్ళు జీవితం ఒక రకంగా నేనేమనుకుంటా అంటే సునైనా ఇలాంటివి చాలా తొందరగా పడి తొందరగా లేస్తే తొందరగా వాళ్ళు సెట్ అవుతారు. ఎంత త్వరగా వాళ్ళ నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ చూసి ఎక్స్పీరియన్స్ చేసి నేర్చుకుంటే, ఎస్పెషలీ ఇలా చెప్తే వినము మాకు తెలిసాకే చేస్తాము అన్న వాళ్ళు ఎక్కువ మంది అదే పర్సంటేజ్ ఉంటారు. లక్కీగా త్వరగా ఎక్స్పీరియన్సెస్ అయి నేర్చుకున్న వాళ్ళు అంత ఇబ్బంది పడరు. వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్సెస్ లేట్గా అవుతున్నప్పుడు వాళ్ళు అది 40s అవనివ్వండి, 50s అవనివ్వండి. ఇప్పుడు నాకు 50+ ఉన్న కపుల్స్ కూడా కౌన్సిలింగ్కి వస్తారు. అంటే ఏంటి, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశాకే వస్తున్నారు. కానీ చాలా లేట్గా ఈ లోపల ఎంత జీవితం వృధా అయిపోయి ఉంటుంది. అది నేను అనేది వండర్ఫుల్. అంటే మీరు చెప్పింది ప్రతి ఒక్కటి ఇంటర్ రిలేటెడ్ ఉంది. కానీ మాకు మీరు ఇలాంటి వాల్యుబుల్ సెషన్స్ ఇంకా చాలా చాలా ఇవ్వాలి. ప్రస్తుతానికి ఈరోజు మన సెషన్ తోటి నాకు చాలా విషయాలు అర్థం అవడంతో పాటు మీరు సైకాలజీ పుస్తకాల్లో చదువుకుంటే థియరీ, ప్రాక్టికల్ నాలెడ్జ్కి మీ అబ్బాయి మీకు చాలా హెల్ప్ అయ్యాడు కొటేషన్ తోటి. డెఫినెట్గా అండి, మా వాడి వల్ల నేను చాలా లైఫ్ లెసన్స్ నేర్చుకున్నాను. అంటే అవి నిజంగానే. సో మేబీ అలా అని తనేమన్నా అంటే చెప్పిన మాట వినడు అని నేను అన్నను, కానీ తను కరెక్ట్గా ఉన్నాడని నాకు అనిపిస్తుంది వాడి ఏజ్కి. అది సో అలానే ఉండి నేర్చుకుని, సో తను నేర్చుకున్నాడు, నాకు చెప్తాడు. మొత్తానికి కొన్ని విషయాలు మాత్రం అంటే అవి గుర్తుండిపోతాయి, కొన్ని ఇన్సిడెంట్స్. సో ఇట్స్ వాస్ వెరీ నైస్ మ్యామ్ ఈ ఇనీషియల్ టాక్ మీతోటి. అండ్ మీరు కూడా విజయ పెద్దన గారి కౌన్సిలింగ్ ఎక్స్పర్టీస్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే, మీ లైఫ్ని మార్చుకోవాలి అని అనుకుంటే, ఎక్కడికి వెళ్తున్నావో ఆగిపోతావు, ఒక్కొక్కసారి పెద్ద బ్లాకేజ్ వస్తుంది. బట్ ఒక మాట ద్వారా, ఒక వే ద్వారా ఆ బ్లాకేజ్ క్లియర్ అయిపోతుందా అని అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దిస్ కైండ్ ఆఫ్ మెచ్యూర్డ్ కౌన్సిలింగ్, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి తప్పకుండా వారి కౌన్సిలింగ్ సెషన్ని ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సీ యూ అగైన్ ఇన్ అవర్ స్టూడియో. థ్యాంక్ యూ సునైనా. యా, లెట్స్ సీ అగైన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. యా.